హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి నేనైతే ఎలా చేసుకున్నానో ఏమిటో పూజ విధానం అన్నీ మొత్తం ఇవ్వండి. ఇలా అమ్మవారికి చిట్టి గాజులు, అలానే మామూలు గాజులు, కాజు, సారీ అన్నీ కలిపేసి ఇలా పెట్టుకున్నాను. ఇవ్వండి, ఇలాగైతే అమ్మవారిని అలంకరించుకున్నాను. అయితే పూజ ఏం చేశానో ఏమిటో ఇంకా ముందుగా చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు బయట టైము 4:30 అయింది. ఇంకా నేను లెగిచ్చి స్నానం చేసుకొని ఇదిగోని దేవుళ్ళకి అన్నిటికీ అమర్చుకొని నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పప్పులు నానబెట్టుకోవడం కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. కిచెన్ టాప్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి పప్పులు అవి నానబెట్టుకొని రెడీ చేసేసుకోవడం. మాకు కలశం పెట్టి అలాగే అమ్మవారిని అలంకరించడం అయితే లేదు కాబట్టి ఇలాగా ఈ వరి దుబ్బు అంటే ఈ వరి కంకెలు ఉంటాయి కదా, వాటికే పూజ చేస్తామన్నమాట మేము. అందుకనే చూస్తున్నారు కదా ఎలా అలంకరించుకున్నానో నేను వరి దుబ్బునైతే. అది చెంబులో దించి అలా తయారు చేయడం వల్ల నాకు కరెక్ట్గా పెట్టడానికి అన్నిటికీ బాగుంటుందని చెప్పి నేను అలా సెట్ చేసుకుంటాను. చూడండి, అమ్మవారికి ఎంత బాగా అలంకరించుకొని ఇచ్చేసుకొని పెట్టుకున్నా మాకేంటే కలశం లేదు కాబట్టి ఈ మాత్రం నేను చేసుకుంటున్నాను. అయితే మిగతా పూజ అంతా ఇగోండి ఇలా కానిచ్చేసాను అనమాట. అమ్మవారికి నైవేద్యంగా బూరెలు, గారెలు, అలాగే చిట్టి బూరె, చిట్టి గారె, అట్టు, పరవాన్నం, ఇంకా వడపప్పు, కొబ్బరికూర ఇవన్నీ అంటే కామన్గా అందరూ పెట్టావే కాబట్టి మరి ఇంకా పళ్ళు, పువ్వులు అన్నింటితో పాటు అలా మొత్తం మీద అలా అమ్మవారికి అయితే ఈ వారానికి పూజ అయితే సింపుల్గా ఈజీగా చేసేసాను అనమాట. అయిపోయింది, కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చూస్తున్నారు కదా, ఈ పుష్పం కదంబ పుష్పం అంట. మా మేడ మీద వాళ్ళు తెచ్చి ఇచ్చారు. చూడండి, చాలా అరుదుగా దొరికే పుష్పం. ఈ పుష్పం అమ్మవారికి చాలా ఇష్టమైందంట, అందుకని చెప్పి వాళ్ళు తెచ్చి ఇచ్చారు కదా. అందుకే చూడండి ఇలా కలశానికి లక్ష్మీదేవికి అయితే అది అలంకరించుకున్నాను. ఇవ్వండి అన్నీ ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.